హలో అందరికీ, గుడ్డు అనేది వెజ్జా నాన్ వెజ్జా? నాకైతే కమెంట్స్ చెప్పండి, మీరేమనుకుంటున్నారో. ఈరోజు నేనైతే కోడిగుడ్డు పొడి కూర అయితే చేశానండి. ఇదైతే మా ఆయనకు మా పాపకండి, వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎక్కువే పడతాయి, నేనైతే 4 వేశాను. తర్వాత వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అది కూడా ఈ ఆనియన్స్ వేగిన తర్వాత అందులో వేసేసి పచ్చివాసన పోయించే వరకు వేగించుకోవాలి అండి. వేగిన తర్వాత కోడిగుడ్డును మనం పాలుగొట్టి అందులో వేసేసుకుంటే ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గరికి పడి పొడి పొడిలాగా తయారవుతుందండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉంటే కోడిగుడ్డు పొడి కూర అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు